ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఏంటి హస్బెండ్ గారు ఎప్పుడు చిరుబురులేనా? పాపం మీకు యాక్సిడెంట్ ఇంటికొచ్చి ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు కదా, అందుకే మానవత్వంతో లోపలికొస్తే మనుషులా కూడా చూడవేంటి? అమ్మా వాటర్, బకెట్తో కొంచెం వాటర్ తీసుకురా. నా పగటి కలల్ని ఇప్పుడే నిజం చేసుకుంటా. ఏయ్ ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వాటర్ తీసుకుని రమ్మన్నారు కదా. అడిగింది మా అమ్మని, నిన్ను కాదు. వెళ్ళిక్కడి నుంచి. కానీ నేను తెచ్చింది మాత్రం మీకే. వచ్చింది కూడా దేనికోసమే కదా, వచ్చేం చేద్దామని? మీకు భార్యగా ప్రేమగా స్నానం చేపిద్దామని. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకెళ్ళు. వెళ్ళను. మీకు స్నానం చేపించి బకెట్ ఖాళీ చేసే వెళ్తాను. జరుగు. సార్ సార్, శౌర్య సార్, సార్. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం మంత్రులు గారు. సతీ సమేతంగా గుడికొచ్చినట్టున్నారు. జానకమ్మ గారు పెద్ద మొక్కే మొక్కుకున్నట్టున్నారు. మొక్క? అవునండి, ఉదయం నుంచి బిందెలకు నీళ్లు ఆ శివయ్యకి మోస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ ప్రేమను దగ్గర చేస్తే నేను నా భర్తకు దూరమైపోవాలా స్వామి? నా భర్త నన్నింత ద్వేషించే తప్పు నేనేం చేశాను స్వామి? ఆయన అపార్థాన్ని తొలగించు స్వామి. ఆయన కాళ్ళ దగ్గరికి నన్ను చేర్చు, లేదంటే కాటికే నన్ను చేర్చు. అత్తయ్య
అత్తయ్య? ఎలా ఉన్నారు అత్తయ్య? ఏం లేదు బాబు, బాగున్నావా? ఉన్నాను అత్తయ్య, అంతే. బాగైతే లేను. అదేంటి బాబు? అంతే కదా అత్తయ్య. రామలక్ష్మి నా పక్కనుంటేనే బాగు, లేకుంటే బాధే కదా. రామలక్ష్మి నాకు కావాలత్తయ్య. తను కావాలనుకున్నట్టే నేను ఇల్లరికం రావడానికి సిద్ధంగా ఉన్నాను. అదేంటి బాబు, నీకు పెళ్ళైందని విన్నాను. చచ్చా, నాకు పెళ్ళవడం ఏంటి అత్తయ్య? అది రామలక్ష్మి కోసం ఆడిన నాటకం, అంతే. నాటకమా? దేనికి? ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యేలా చెప్పలేను అత్తయ్య. చెప్పినా మీకు అర్థం కాదు. కానీ అత్తయ్య, ఒకటి మాత్రం చెప్తాను. నా గుండె మీద చెయ్యేసుకొని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, రామలక్ష్మి అంటే నాకు ప్రాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను తననే ప్రేమిస్తాను. నాకు పెళ్ళంటూ జరిగితే అది రామలక్ష్మితోనే అత్తయ్య. కానీ బాబు, ఈ సంబంధమే వద్దని మీ అమ్మా నాన్నలు తెగతంపులు చేసుకుని వెళ్ళారు కదా. అత్తయ్య, అప్పుడేదో ఆవేశంలో వాళ్ళు అలా మాట్లాడారు. కానీ వాళ్ళిప్పుడు నా ప్రేమను అర్థం చేసుకున్నారు. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి, మీ ఇంటికి ఇల్లరికి పల్లుడుగా రావడానికి మా అమ్మ నాన్నలు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మీరు రామలక్ష్మితో మాట్లాడి ఎలా అయినా మా ఇద్దరిని ఒక్కటి చేయండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ఎలా అయినా మా పెళ్లి జరిపించండి ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య. బాబు, బాధపడకయ్యా. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.